దేవుని చిత్తమును బట్టి 32 సంవత్సరాల సేవలో దేవుడు అయ్యగారిని అమ్మగారిని బిడ్డలను ఆశీర్వదించి ఎంతో అభివృద్ధి పరిచిన వారై ఉన్నారు. ఉదయకాలం మంది అయ్యగారు వారి పెట్టుతో సహా మనకు చూపించి సాక్ష్యం ఇచ్చారు. మనం వినిన వారమై ఉన్నాము. అలాగే అది వచ్చే నెలలో 26వ తారీఖున జరగబోతూ ఉంది. జూన్ 26వ తారీఖున. గత నెలలో ఏప్రిల్ 14వ తారీఖున అమ్మగారిని దేవుడు అయ్యగారికి జతగా ఇచ్చి 30 సంవత్సరాలు నింపబడి ఉన్నవి. కాబట్టి జరగబోయే కార్యమును బట్టి, జరిగిన కార్యమును బట్టి ఒక చిన్న స్తుతి ప్రార్థన దేవునికి అర్పణ చేస్తే బాగుంటుందని, బైబిల్ మిషన్ సభ్యులందరి పక్షంగా చేస్తే బాగుంటుందని అయ్యగారిని నేను పర్మిషన్ అడిగాను. వారు అందుకు అంగీకరించారు. దేవుణ్ణి స్తుతించే పని కాబట్టి అందుచేత మరి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువబడిన అయ్యగారులు అంటే అధికారులు, అలాగే యేసురాజయ్య గారు, కనకప్రసాద్ అయ్య గారు ముందుకు రండి. అలాగే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి దైవ ప్రతినిధులందరూ కూడా ముందుకు రండి. అలాగే బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు, మాజీ సభ్యులు, అలాగే రెవరెన్సు, పాస్టర్సు, సేవకులు, సేవకురాండ్రు అందరూ సేవకుల వరకు రండి. అలాగే అయ్యగారు, అమ్మగారు, కుటుంబ సభ్యులు అందరూ ముందుకు వచ్చినట్లయితే మనం అయ్యగారిని బట్టి స్తుతి చేద్దాం. దేవ సంస్తుతి. అమ్మగారు, ప్రెసిడెంట్ అయ్యగారు, అలాగే అమ్మగారు, అలాగే బిడ్డలు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరి కుటుంబాన్ని బట్టి మనం ప్రభువును స్తుతిస్తాం కాబట్టి తప్పకుండా మరి బిడ్డలు, అలాగే అయ్యగారు, అమ్మగారు అందరూ ముందుకు వచ్చి దైవ సేవకులు రండి. గవర్నింగ్ బాడీ సభ్యులు, మాజీ సభ్యులు, అలాగే ఏ మిషన్కు చెందిన వారైనప్పటికీ కూడా అన్ని మిషన్లకు చెందినటువంటి దైవ సేవకులు ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో వారందరూ ఈరోజు కొంతమంది వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది ఏకీభవించారు, కొంతమంది వెళ్ళారు. ఉన్నవారందరూ కూడా వేదిక మీదకి రావాల్సినదిగా ఆహ్వానించుచూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో శ్రేష్ఠ కర్మోజీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తనను పాడి ప్రభువును మహిమపరుస్తారు. పరమదేవని బంద నాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, పరమదేవని బంద నాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. కనకప్రసాద్ అయ్య గారు ముందుకు రండి. కనకప్రసాద్ అయ్య గారు వచ్చారా? దేవ సంస్తుతి చేయు మానా జీవమాయేహోవా దేవుని పావనానా మమ్మును తింపుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా. శ్రేష్ఠ కర్మోజీ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడి ప్రభువును గణపరుస్తారు. అలాగే సహోదరి
మిర్సి పుష్ప రత్నకుమారి గారు, మిర్సి పుష్పరాధ్యమ్మ గారు సహోదరి, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే అయ్యగారి మేనకోడలు గీతా గారు, గీతా ప్రభాకర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయం మనందరం మోకరించి ప్రభువును స్తుతిద్దాము. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. అందరూ కలిసి రెండు చేతులు జోడించి ప్రభు వైపు చూస్తూ వందనం వనర్తుమో ప్రభు ప్రభు అంటూ దేవునికి ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడిన ప్రభువును బట్టి స్తుతించుచు ఆయనను గణపరచుదాం, కీర్తించుదాం. ఇలా చుట్టూ మోకరించుదాం. అయ్యగారు స్టాండింగ్. వందనంబనర్తుమో ప్రభో ప్రభో, వందనంబనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు అందుకు ప్రభు,
వందనంబు అందుకో ప్రభు. నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు. ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఆ నీరేట్లు స్తోత్రములివిగు, ఆ నీరేట్లు స్తోత్రములివిగు. వందనంబునర్తుము ప్రభు ప్రభు, వందనంబునర్తుము ప్రభు ప్రభు. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు అందుకు ప్రభు, వందనంబు అందుకు ప్రభు. ప్రభు వైపు చూచు రెండు చేతులు జోడించి అందరూ దేవా మీకు నమస్కారములు. మా ప్రియ నాయకులు, బైబిల్ మిషన్ అధ్యక్షులునైనటువంటి అద్భుత్ కుమార్ అయ్య గారిని మీరు దర్శనము ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఈ రాయలసీమ ప్రాంతమునకు, గుత్తి ప్రాంతమునకు తోడుకొని వచ్చి ఘనమైన సేవలను 32 సంవత్సరములుగా జరిగించుచున్న గొప్ప దేవా మీకే నమస్కారములు, మీకే స్తోత్రములు, హృదయపూర్వక వందనములని అందరూ దేవా మీకు స్తోత్రమని స్వరమెత్తి పెదవులు విప్పి దేవుని స్తుతించుదాం. ఇంతకంటే దేవునికి మనమేమి అర్పణ చేయగలం? దేవా మీకే స్తుతి, దేవా మీకే స్తోత్రములు. తండ్రి 30 మందితో చిన్న సామియానాలో ఆరంభించబడిన ఈ పని ప్రపంచములోనే పెద్దదైన మందిరముగా మార్చివేసిన దేవా మీకే స్తోత్రములు, మీకే స్తుతులు, మీకే మహిమ, మీ నామమునకే ఘనత కలుగును గాక తండ్రి. మీకే స్తుతులు చెల్లించుచున్నామని స్తుతించండి. సాతానుడు వారవలేక ఇదిగో తాటియాకు శాలలను కాల్చి వేసిన స్థిరమైన భవనములు నిర్మాణము చేసుకున్నట్టుకాయ కృప చూపిన దేవా మీకే స్తోత్రములు. శ్రమలను మహిమకరముగా మార్చివేశారు, ఆటంకములను అద్భుతములుగా మార్చివేశారు. దేవా మీకు స్తోత్రము, దేవా మీకు స్తోత్రము, దేవా మీకు స్తోత్రము. తండ్రి ఆయా పట్టణాల్లో దువ్వూరులో పెద్ద శాలనిచ్చారు, దేవా మీకు స్తోత్రము. గద్వాల్లో పెద్ద శాలనిచ్చారు, దేవా మీకు స్తోత్రము. ఆయా చోట్ల బలమైన మందిరములను దయచేశారు, దేవా మీకు స్తోత్రము. 200 చోట్ల సంఘములు స్థాపింపబడడానికై మీరు సహాయము చేశారు, దేవా మీకు స్తోత్రము. 185,000 మంది పాపులు రక్షించబడి పరిశుద్ధులుగా, నీ పిల్లలుగా, నీ వారసులుగా చేయబడుటకు కృప చూపిన దేవా మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము. అందరూ స్తుతించండి. ఎన్ని మేలు ఎంచి చూడ ఇలాను ఎవరి సాఖ్యము, అన్ని మేలు మరువకున్న అధికమౌను సౌఖ్యము. జీవనాద జీవరాజ శ్రేష్ఠదాన
జీవనాథ జీవరాజ శ్రేష్ఠదానకారుడా. మరోసారి పాడండి. ఎన్ని మేలు ఎంచి చూడ ఇలాను ఎవరి సాఖ్యము, అన్ని మేలు మరువకున్న అధికమును సౌఖ్యము. జీవనాథ జీవరాజ శ్రేష్ఠదానకారుడా. మా వినుతుల నందుకొనుము మహిమ రూపదారుడా. జీవనాథ జీవరాజ శ్రేష్ఠదానకారుడా. మరి ఒక స్తుతి చేద్దాం. తండ్రి, మీ దాసులను, ఒంటిగా ఉన్న మీ దాసులను వివాహం చేసుకొనకూడదని సిద్ధపడిన మీ దాసుని వివాహం చేసుకొనవలనని దర్శనము ద్వారా చూపించి, ప్రభువా, మీ యొక్క చిత్తమును బట్టి మీ ఏర్పాట్లో ఉన్నటువంటి మీ కుమార్తెను జతగా ఇచ్చి వేసిన దేవా, అమ్మగారు మీరు జతగా ఇచ్చి వేసిన దేవా, 30 ఏళ్ల క్రితము ఒంటిగా ఉన్న మీ దాసులను జంటగా చేసి మీ కృప చొప్పున 30 ఏళ్ళు వారిద్దరిని సేవలో ఘనముగా నడిపించుచున్న దేవా, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము. పరిగెత్తే దాసురాలు వీరితో కలిసి సమానముగా సాటి అయిన సహకారముగా ఉండి తండ్రి సేవలో పరిగెత్తుచు, సేవలో అనేకమైన ప్రార్థనలు జరిగించుచు, సేవ కొరకే తమ జీవితములను సమర్పణ చేసుకుంటూ సాగిపోగలిగిన భాగ్యమునిచ్చిన దేవా, మీకే స్తోత్రములు. అలాగే 4 కన్న బిడ్డలుగా మీరిచ్చి వేసిన దేవా, ఈ 30 ఏళ్లలో మీకు స్తోత్రములు. వారికి మంచి విద్యా బుద్ధులు నేర్పించి, భక్తిని నేర్పించి, విశ్వాసమును నేర్పించి, మీ పనిలో బలమైనటువంటి సాధనములుగా వాడబడ్డానికై దేవా వారు నడిపించుచున్నారు కనుక మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములని ప్రభువును స్తుతించండి. అలాగే కన్నీటి పిల్లలు, కన్న బిడ్డలు 4 కానీ 185,000 మందిని కన్నీళ్లతో వారు సంపాదించారు. ఈ సేవలో అనేక మంది ఆత్మీయమైన పిల్లలను వారు సంపాదించుకోగలిగారు. అనేక మందికి ఆత్మీయమైన తండ్రిగా మీ దాసుని మీరు నిలబెట్టుకున్నారు, అమ్మగారిని మీరు నిలబెట్టుకున్నారు. దేవా మీకే స్తోత్రము, దేవా మీకే స్తోత్రము. మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయు, మనసును నీకు అనుదిన స్తుతి చేయు. జనక కుమారాత్మల, జనక కుమారాత్మలకు ఘనతయు మహిమయు కలుగునుగాక, ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. ఇక్కడ చేర్చబడిన పెద్దలైన వారు 1-2 నిమిషాల్లో దేవుని స్తుతిస్తూ రానున్న కాలమంతా దేవుడు తన చిత్తానుసారంగా వాడుకొనగలిగినట్లు ప్రార్థనలు చేస్తారు. ముందుగా బిషప్ అయ్య గారు స్తుతించు ప్రార్థన చేస్తారు. దేవుని స్తుతించుట మంచిది, మహోన్నతుని కీర్తించుట మంచిది. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి నీ కృపా విశ్వాసములో బలపడుతున్నటువంటి నీ విశ్వాసులందరినీ కాపాడుచున్నందుకు నీకు స్తుతి 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 వందనాలు. ఇదిగో ప్రభువా, నీ పాదాల దగ్గర దీన మనసుతో
వినయముతో, నలిగిన హృదయముతో మోకాళ్ళున్న ఈ దైవజనుడు అద్భుత కుమార్ గారిని మనమును గడిచిన 32 సంవత్సరాలు వారు నీ వైపు చూస్తున్నప్పుడు వారిని చేయి విడక పట్టుకొని నడిపించినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నీ ప్రాణమును కాపాడువాడు. గడిచిన 32 సంవత్సరాలుగా అలుపెరగక దయగల ప్రభువా, ఆంధ్రప్రదేశ్ భారతదేశమే కాక దుబాయ్, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో బైబిల్ మిషన్ స్థాపించడానికి గొప్ప ఈ లోకంలో ఒక పౌలుగా వాడుకుంటున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా యేసయ్యా, నీవిస్తున్న మాటలు మాకు తెలుసు. భయపడకు, దిగులు పడకు, జడియకు. సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను. మేమెవ్వరం కూడా తోడుగా లేము నాయనా. నీవొక్కడవు తోడుగా ఉంటే మాకు చాలు. నీవుంటే చాలు మాకు యేసయ్యా అనే నినాదముతో ఈ గుత్తి స్వస్థత శాలలో ప్రారంభించి గత 32 సంవత్సరాలుగా రాత్రింబగళ్ళు కన్నీరు కార్చి మోకాళ్ళుని నీ నామాన్ని స్తుతించినటువంటి ఈ దంపతులను నీవు ఆశీర్వదించావు. ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తావు. కాపాడే దేవుడవు నీవు, ఇచ్చే దేవుడవు నీవు, చూచే దేవుడవు నీవు. రానున్న దినముల్లో కూడా కృపాక్షేమములు, శాంతి సమాధానములు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సింగపూర్ నుంచి వచ్చినటువంటి దైవజనులు, అలాగే ఇండోనేషియా నుంచి, అమెరికా నుంచి వచ్చిన దైవజనులు క్లుప్తముగా స్తుతి ప్రార్థన చేస్తారు. We all stretch our hands towards these wonderful people. Maranatha, hallelujah. Maranatha, hallelujah. Father, we thank you for this wonderful people, Lord. Pastor and his wife, in the name of Jesus, Lord, we bless them and we pray that God, in the name of Jesus, what you began in them and you have expanded all these seasons of their life, Lord, it is going to increase even more in the name of Jesus. We pray that these people, pastor and his wife and the entire family, will become like fathers for this region, Lord. Hallelujah. Fathers and mothers. And God, as you have promised them, Lord, I give them the Isaiah 22:22, that the keys of David are in your hand. And we pray that in the name of Jesus, it will open every door in the coming days. And in the name of Jesus, that Lord, the name and the fame of this ministry will go far and wide, Lord, bringing salvation, bringing people into your kingdom. God, you have been so faithful. And God, you will continue to be faithful for this family and this ministry. We pray and we bless this man and the women of God for their sacrifice, for what you have done, and for what they have done, for what they have yielded to you. They have been so faithful. And God, we pray and bless them. As a congregation, as ministers of God, Lord, our blessings are over them and their children. We praise you, we give you glory and honor. In Jesus' mighty name we pray. Amen. Lord Jesus, we want to thank you for your servant and all the family member who serve you faithfully. And we ask your blessing. The Lord bless thee, bless you and keep you. The Lord make his face shine upon you and be gracious to you. The Lord lift his countenance upon you and give you peace and shalom. In the name of Jesus, be blessed by the heavenly blessing,
May the Father, Son, and the Holy Spirit, in the name of Jesus. Amen. Heavenly Father, we thank you and praise you for this wonderful, beautiful evening. Thank you for the man of God and the woman of God. And thank you, Lord, you called them out of the wilderness to the promised land to raise many sons and daughters in this tabernacle. And thank you, Jesus. They will be blessed in going out. They will be blessed in coming in. I pray that, Lord, their eyes not seen, they will see. The ears not heard, they will hear. I pray according to 3 John 2, beloved, I wish above all they may prosper in good health as their soul prospereth them. We bless them, God, and they will do great and mighty things. And I release health, wealth, and miracle will follow them all the days of your life. We bless them, God, as together as a servant of the Most High God. We speak shalom, peace in Jesus' mighty name. Amen, amen, amen. మహాగణులైన మా తండ్రి, నీ గణనామనికై వందనాలు చెల్లిస్తున్నాము. మా నాయకులను ప్రశాంతయ్య గారు, ప్రశాంతమ్మ గారిని జతపరిచి 30 ఏండ్లుగా కుటుంబముగా కట్టి అనేక ప్రాంతాల్లో దేశ విదేశాలలో సేవలో బలముగా వాడుకుంటున్న తండ్రి నీకు స్తోత్రములు. వివాహ దినము అతని తల్లి అతని పెట్టిన కిరీటము చూడుడి సొలొమోనని చెప్పి నీవు వ్రాయించిన దేవా నీకు స్తోత్రములు. దీర్ఘాయువు రాకడాయు ఇచ్చి బలమైన రీతిలో సేవలో వాడుకొని నీ సన్నిధి నీ సావాసాన్ని తోడుగా ఉంచి నీ దర్శనాన్నిచ్చి బలపరిచి నడిపిస్తున్న విధానానికి స్తోత్రములు. 32 ఏండ్లుగా ఈ సేవలో కొనసాగుతూ 33వ ఏడాదిలో అడుగుపెట్టుచున్న శుభ సందర్భంలో వివాహ దినాన్ని పురస్కరించుకుని స్తుతులు చెల్లిస్తుండగా వారికి ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను బలపరిచి నీ దీవెనలతో నీ ఆశీర్వాదాలతో అభిషేకించి మహిమ పొందుము. అబ్రహాము శారాల వలెను, ఇషాకు రిబక్కల వలెను, యాకోబు రాహీలు వలెను, అకుల పుష్కరిల్లు వలెను ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబముగా వాడుకుంటున్న తండ్రి బలపరిచి నీ ఏడంతల ఆత్మతో అభిషేకించి ఇంక అనేక దేశాలకు ఖండాలకు ఈ సేవ తీసుకువెళ్ళటానికి బలమైన రీతిలో వాడుకొని మహిమ పొందమని త్వరగా పెళ్లి కుమారుడై వచ్చుస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మా ప్రార్థనల స్తుతులు సమర్పించడానికి వేడుకొనుచున్నాం తండ్రి. आकाश और पृथ्वी का सृजनहार जीवते सामर्थ्य प्रभु, आपके अनेक उपकार को धन्यवाद देते हुए आपकी स्तुति करते हैं. आपके दास बाइबल मिशन प्रेसिडेंट आई घर को, उनके धर्मपत्नी, उनकी कुटुंब को, उनके बच्चों को बहुत आज आशीष से परिपूर्ण करने का वाचा बांधा. भजन संहिता पुस्तक 33 उसका 11वां वचन में लिखा है, मेरा संकल्प तेरे कुटुंब के लिए स्थिर रहेगा. महान दयाल पिता परमेश्वर, आपके उन संकल्प इस परिवार के लिए स्थिर रहे. हर शहर, हर एक बड़े बड़े देश विदेशों में आपके नाम को प्रचार करने के लिए इनके बच्चों को इस्तेमाल करिए. इनकी वंश को आगे बढ़ने के लिए निरंतर आपकी अनुग्रह बनी रहे. जिस प्रकार मूसा को कहा ना दाएं देख ना बाएं देख बल्कि सीधा देख, मैं तेरे साथ हूं कहा, उसी वचन के तहत इन परिवार को आशीष से परिपूर्ण करिए. इनके बीच में हर पल हर घड़ी आपकी महिमा की स्तुति निरंतर होती रहे. ये प्रार्थना आपके बेटे यीशु के नाम से मांगते हैं, सुन और ग्रहण कर. आमीन. పరిశుద్ధుని తండ్రి, ప్రేమ సరిపోతే గల ప్రభు యేసుక్రీస్తు నామములో నీకు మహిమగంత ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన. నీ దాసురాల్ని తండ్రి, నీ దాసుల్ని తండ్రి, బావగారి చెల్లిని మీరు ప్రత్యేకించుకొని అభిషేకించి 32 సంవత్సరాలుగా బహుబలంగా మీరు వాడుకుంటున్న విధానానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సంవత్సరం ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంకా రాబోయే సంవత్సరాల ప్రభా నేను కీర్తన 24 ప్రకారం నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్ యెహోవా సఫలపరచును గాక అని మీరు చెప్పారు. నీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని, ఆయన ఆరోగ్యం శక్తులను క్షేమాన్ని అనుగ్రహించమని, బహుమానించిన కుమార్తెల్ని కుమారుడు హానోకుని మీరు ఆశీర్వదించమని, శ్యామత బ్లెస్ చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వచనం యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మీ కనికరమును బట్టి, మీ దయను బట్టి గత 32 సంవత్సరములు మా ప్రియులను, ప్రియ నాయకులను మీ చిత్తమును బట్టి
ఈ స్థలమునకు నడిపించి ఘనమైన పరిచర్యను కొనసాగింప చేయుచున్న దేవా, మీకే స్తోత్రములని మిమ్మల్ని స్తుతించుచు గణపరచుచు కొనియాడుచు ఉన్నాము. ఇప్పటి వరకు మీరు చేసిన కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఇక ముందుకు మీరు చేయబోయే కార్యములు అవి లెక్కకు మించినన్ని ఉన్నవి అని దావీదు మిమ్మల్ని ఘనపరచుచున్నట్టుగా లెక్కకు మించినన్ని కార్యములను రాబోవు దినములలో జరిగింపబోవు చేయుచున్న దేవా, మీకే స్తోత్రములు. ఈ నిరీక్షణతో మిమ్మల్ని స్తుతించుచున్నాము, మహిమపరచుచున్నాము, కొనియాడుచున్నాము, కీర్తించుచున్నాము దేవా, మీకు స్తోత్రములు. అలాగే తండ్రి, 30 సంవత్సరముల క్రితము ఒంటిగా ఉన్న మీ దాసుని జంటగా చేసి శరీర సంబంధమైన పిల్లలను, ఆత్మ సంబంధమైన పిల్లలను మీరు దయచేసి ఘనముగా ఈ పరిచర్యను కొనసాగింప చేయుచున్న దేవా, మీకే స్తోత్రములు. 185,000 మంది కాదు, లక్షలాదిగా రానున్న కాలమందు ఆత్మీయమైన పిల్లలను మీరు దయచేయబోతున్నందుకై నిరీక్షణతో దేవా, మీకే స్తోత్రములను మిమ్మల్ని స్తుతించుచు కొనియాడుచున్నాము. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీకే ఆరోపించుచు ఈ మా ప్రభువా, దేశములలో, రాష్ట్రములలో మా తండ్రి బలమైనటువంటి పరిచర్యను రానున్న కాలమందు జరిగించబోవచ్చు ఉన్నారని ప్రభువా మేము ఎరిగి నిరీక్షించుచు మిమ్మల్ని స్తుతించుచు కొనియాడుచున్నాము. ఈ కార్యములన్నిటికీ మీరు ఆమేన్ అను వారై ఉన్నారు కనుక ఆమేన్ అని ముద్ర వేసి కార్యమును జరిగించుము, ఘనత, కీర్తి పొందుము. యేసు నామమును వేడుచున్నాము తండ్రి. యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మిమ్మును కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలగచేయును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు, కుటుంబమునకు, బిడ్డలకు, సేవా కార్యములన్నిటికీ, ఏర్పాటు బైబిల్ మిషన్ అంతటికి, సర్వలోకంలో పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిత్యము మీతో ఉండి మిమ్మును నడిపించును గాక. అందరూ లేచి నిలబడండి. అందరూ మీ చేతులు, మీ కుడి చేతులు వీరి మీద చాపండి. కుడి చేతులు అందరూ కూడా, సేవకులైన వారు అందరూ కూడా, వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి దివ్య దేవుడు మిమ్మల్ని దీవించుగాక అనే దీవెన వచనాన్ని మనందరం పలుకుదాం. దివ్యా దేవుడు మిమ్మును దీవించునుగాక. భూమి చేసిన వారు పోషించునుగాక. రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక. పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక. అంతా నా మోక్షంబు అందచేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామెల్. విజయము ఈ పాట విను మీకు ఆమేన్. బోలో యేసు మహారాజుకు, సర్వశక్తి కలిగిన దేవునికి, శ్రీమంతుడైన దేవునికి, 32 సంవత్సరాలుగా ఈ సేవను విస్తరింపచేయుచున్న దేవునికి, వివాహ జీవితంలో 30 సంవత్సరాలు నడిపించిన దేవునికి, శక్తివంతులైన దేవునికి, శ్రీమంతులైన దేవునికి, అద్వితీయ దేవునికి, బోలో యేసు మహారాజుకు. అందరికీ మరణాత. అలాగే చివరిలో చిన్న కేక్ కూడా కట్ చేస్తే ఈ కార్యక్రమానికి ముగింపు బాగుంటుంది. కేక్ కూడా మరి సిద్ధపరిచిన డిఎస్పి జయప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. కేక్ తీసుకురండి.
దండలు అంటే పెళ్లి రోజున కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి అయ్యగారు అలాగూ షూట్లో ఉన్నారు కాబట్టి అంగీ మీద అయితే అంగీకరించకపోవచ్చు, షూట్లో ఉన్నారు కాబట్టి ఓసారి మా కళ్ళ ముందు అప్పుడు చాలామంది చూచి ఉండరు ఆ పెళ్ళిని. 94 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖున జరిగిన వివాహాన్ని బహుశా మీలో చాలామంది చూచి ఉండరు కాబట్టి ఆ పెళ్లి దండలుగా మార్చుకుంటే ఆ వీడియో ఉందండి, చూస్తారు. 94 సంవత్సరం వీడియో ఉంది, అది చూస్తారులేండి తర్వాత. అయ్యగారు అంటున్నారు వీడియో ఉంది కదా చూస్తారులే అంటున్నారు. సరే, మరొకసారి మనందరం సంతోషించడానికి గాను మేము కోరుకుంటున్నాం, మీరిద్దరు ఈ దండలు మార్చుకుంటే బాగుంటుందని మరి కోరుతూ ఉన్నాము, అంగీకరించవలసిందిగా కోరుచూ ఉన్నాము. పిల్లలు పాపలు ముందుకు రండి. ఎవరు వేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు మీ అందరూ కూడా అయ్యగారు ముందే వేయాలా, అమ్మగారు ముందే వేయాలా? అమ్మగారు వేయాలా? అమ్మగారు వేయాలంటండి. ప్రజలందరి కోరిక మేరకు అమ్మగారు వేయాలంట. వీళ్ళందరికీ అమ్మగారు అంటే ఇష్టం అండి. ఒక సీక్రెట్, ఒక్క నిమిషం. ఆ మ్యూజిక్ వాళ్ళకు కూడా అమ్మగారు అంటే ఇష్టం. నాకేమో చేపలంటే బాగా ఇష్టం, అందుకే కేక్ పెట్టినా కానీ మా పాపోళ్ళు ఇందులో ఫిష్ ఉందని చెప్తారు నాకు. మరి కేకులో ఫిష్ ఎందుకు ఉంటుందో? మా పండు లాస్ట్ పాప అద్భుత డైమండ్కి డాడీ ఫిష్ ఉంది డాడీ, తినండి డాడీ అంటది. నాకు ఫిష్ అంటే ఇష్టం, చేపలంటే. అమ్మగారికి ఏమో నేనంటే ఇష్టం, మీ అందరికీ అమ్మగారంటే ఇష్టం. ఆ మమ్మీకి అంటే ఇష్టం లేదు నాకు. సరే, అయ్యగారికి కూడా అమ్మగారికి కూడా అయ్యగారు అంటే ఇష్టం కాబట్టి మీ అందరికి కూడా ఇష్టం కాబట్టి ముందు అమ్మగారే వేయడం అది మంచి సంప్రదాయం కాబట్టి వేయండి. అందరూ చప్పట్లు కొట్టండి సంతోషంగా. మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు అయ్యగారు అమ్మగారు నవ దంపతుల్లా కనబడుతున్నారు. ఇప్పుడు కేక్ కట్ చేస్తారు, మనందరం సంతోషిద్దాం. పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షంబు అందాజేయునుగాక. విజయాము ఈ పాట వినువారిక. మిత్రుడు రారా రమ్ము, మైత్రితో పారమార్థికమైన మాటలు వచించు మన్ననతో విను. మిత్రుడు రారా రమ్ము. హ్యాపీ యానివర్సరీ. అయ్యగారు గారికి అమ్మగారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. గడిచిన సంవత్సరంలో అంతా కాపాడి వివాహ మహోత్సవ దినాన్ని జ్ఞాపకం చేసుకొని మన త్రియేక దేవుడైన యేసయ్యకు స్తుతులు 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 తెలియపరుస్తూ ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఆశ్చర్యపోతున్నారు, మ్యారేజ్ డే కదా హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు పుట్టకపోతే మ్యారేజ్ అయ్యేది కాదు. పుట్టినారు కాబట్టి మ్యారేజ్ డే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మే గాడ్ బ్లెస్ యూ అబౌండెంట్ లైఫ్.
తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మక నామమున ఈ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. అందరికీ తీయగా మధురంగా వారు ఉన్నారని, యేసయ్యకు ఇంకా మధురాతి మధురంగా ఉన్నారని ఈ యొక్క వివాహ దినములను జ్ఞాపకం చేసుకొని కేకులు కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నారు. మీ అందరు కూడా తినిపిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు మిమ్ము దీవించునుగాక. భూమి చేసిన వాడు పోషించునుగాక. రక్షకుండు క్రీస్తు రక్షించునుగాక. పరమాయి బద్ధుడు స్వస్థపరచుచుండునుగాక. పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక. దైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగాక. అంతా నా మోక్షం అందజేయునుగాక. విజయము ఈ పాట, విజయము ఈ పాట వినువారి గామె. మిత్రుడు రారమ్ము, మిత్రుడు రారమ్ము. మైత్రితో పారమార్థికమైన మాటలు వచింతు మన్ననతో విను. మిత్రుడు రారమ్ము, మిత్రుడు రారమ్ము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే